ప్రతిరోజు మనము కర్రీ కోసం ఆనియన్ని కట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేయాలన్నప్పుడు మన కంట్లో నుంచి వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. ఇలా మనము ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ ఇలా వాటర్ అనేది తీసుకోవాలి. ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసేటప్పుడు ఇలా వాటర్ని పెట్టుకోవడం వలన మన కళ్ళ నుంచి వాటర్ అనేది రాకుండా ఉంటాయి. మరొక టిప్, మన ఇంట్లో న్యూస్ పేపర్ కానీ ఏదైనా డిజైన్ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ని ఇలా స్క్వేర్ షేప్ కట్ చేసి వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా మలుచుకోవాలి. ఇలా 4 మలుచుకున్న తర్వాత మళ్ళీ ఇదే మాదిరిగా ఇలా పక్కన కూడా మలుచుకోవాలి. ఇలా 4 మలుచుకున్న తర్వాత ఇప్పుడు దీనిని రివర్స్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రివర్స్లో కూడా ఇలా 4 మలుచుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక గ్లాసును తీసుకొని ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. దీన్ని రివర్స్ చేసి ఇప్పుడు ఈ మలుచుకున్న ఈ కవర్ని అందులో నుంచి ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోవాలి. దీని కింద మలుచుకున్న దానిని కూడా అదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా మంచి ఫ్లవర్ మోడల్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఇలా గ్లాస్లో ఏదైనా జ్యూస్ని వేసుకొని తాగితే చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది. ఇలా పేపర్తో కూడా తయారు చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, రిమోట్ని క్లీన్ చేసుకోవాలంటే ఒక టూత్పిక్ని తీసుకొని సైడ్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, డస్ట్ అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది. వాష్ బేసిన్ కానీ సింక్ కానీ చిన్నగా ఉందనుకోండి, దాంట్లో బకెట్లో వాటర్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. దీనికోసం మనము వేస్ట్గా ఉన్న ఒక థమ్సప్ బాటిల్ని తీసుకొని ఇలా కొద్దిగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. బాటిల్ చివరి భాగాన కంటే కొద్దిగా ముందుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ వాటర్ బాటిల్ని ఇలా వాష్ బేసిన్లో ట్యాప్ కింద పెట్టుకోవాలి. ఈ హోల్లో వాటర్ పడే విధంగా చూసుకోండి. ఇలా చేశారంటే బాటిల్లో నుంచి వాటర్ అనేది డైరెక్ట్గా బకెట్లోనే పడుతుంది. అప్పుడు మనము ఈజీగా ఈ బకెట్ని తీసుకెళ్ళవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఇలాంటి షీట్ ఉన్నప్పుడు మనము నైఫ్తో ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకున్నాక ఇంట్లో ఉండే గోల్డ్ రింగ్స్ కానీ లేదా మామూలు రింగ్స్ని ఇలా పెట్టుకున్నామనుకోండి, అవి కదలకుండా ఎక్కడ పడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. మనకి ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు ఈ షీట్ని కట్ చేసుకొని ఇలా రింగ్స్ని పెట్టుకోవచ్చు. ఒక ఫాయిల్ పేపర్ని తీసుకొని ట్యాప్స్ అనేవి ఇలా జిడ్డుగా తయారైనప్పుడు ఈ ఫాయిల్ పేపర్ పైన కొద్దిగా వెనిగర్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫాయిల్ పేపర్తో మనము ఈ ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా క్లీన్గా కొత్త దానిలాగా కనబడతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ప్లాస్టిక్ కవర్ని మనము గట్టిగా ముడివేసామనుకోండి, అవి తీయడం చాలా కష్టమవుతుంది. అయితే మనము ప్లాస్టిక్ కవర్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ముడివేశారనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ముడివేసేటప్పుడు ఇలా ఇంటూ ఆకారంలో ముడివేయాలి. ఇలా చేయడం వలన మధ్యలో గ్యాప్ ఉండటం వల్ల చాలా ఈజీగా ఈ ముడిని తీసేయచ్చు. మళ్ళీ వేయాలనుకున్నా అదే మాదిరిగా వేస్తే సరిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలా ఓపెన్ చేసిన కవర్ని ఇలా నిలబెడితే అది కింద పడిపోయి దాంట్లో ఉన్నవి కూడా బయటకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింద లోపటికి మలుచుకోవాలి. ఇలా చేయడం వలన ఈ కవర్ని మనము నిలబెట్టినా కూడా అలాగే ఉంటుంది, కానీ కింద పడిపోకుండా ఉంటుంది. వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది కదండి, వాటర్ వెళ్ళేది, ఇలా ఏదైనా క్లాత్లన్నీ తట్టి జిడ్డు తట్టి మొత్తం బ్లాకేజ్ అయిందనుకోండి, త్వరగా వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుంది.
ఇలా వాటర్ వెళ్ళే పైపును అప్పుడప్పుడు మనము ఏదైనా బ్రష్తో కానీ టూత్పిక్తో దీంట్లో ఉండే జిడ్డునంతా క్లీన్ చేస్తామనుకోండి, అప్పుడు వాటర్ బ్లాకేజ్ కాకుండా ఉంటుంది. ఇలా మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకున్నామనుకోండి, వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ అనేది ఇస్తుంది. జిడ్డు పట్టిన డోర్ మ్యాట్స్ని క్లీన్ చేయాలంటే చేత్తో కానీ బ్రష్తో కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. మనము ఇలా తక్కువ టైంలో ఎన్ని డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసినా కూడా మనకి అస్సలకే శ్రమ అనిపించదు. హాట్ వాటర్లో కొద్దిగా సరుపును వేసి వెనిగర్ని కూడా వేసుకోవాలి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసి ఈ డోర్ మ్యాట్స్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో నానబెట్టేసేయాలి. నేను ఈ డోర్ మ్యాట్స్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాట్ వాటర్లో నానబెట్టేసానండి. చూసారు కదండి, దీంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ డోర్ మ్యాట్స్ని పక్కన పెట్టేసుకొని మరొకసారి ఫ్రెష్ వాటర్తో ఈ డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనము చేత్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా కష్టపడకుండానే ఇలా హాట్ వాటర్ తోటే డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా పూరీలు కానీ బజ్జీలు కానీ లేదా అప్పడాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఒక టూత్పిక్ని మరిగిస్తున్న ఆయిల్లో మనము ఇలా పెట్టేసామనుకోండి, దాని చుట్టూ ఇలా బురగలు అనేవి వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఇలా వేయించుకోవాలనుకున్నవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి, ఆయిల్ అనేది ఇలా బాగా వేడెక్కినప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునేవి కూడా మెత్తగా కాకుండా కరకరలాడుతూ వస్తాయి. ఇలా సంతరాపై ఉండే పొట్టును తీయాలంటే అదొక పనిగా భావిస్తాం, కానీ పొట్టు తీయకుండానే చాలా ఈజీగా కట్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. పొట్టుతోనే డైరెక్ట్గా నైఫ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే ఈ సంతర పీసెస్ అన్నీ కూడా ఇలా విడివిడిగా వచ్చేసాయి. అప్పుడు ఎవరైనా కానీ చాలా ఈజీగా తినేయొచ్చు. నాప్కిన్స్ కానీ లేదా ఇలాంటి టవల్స్ ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నాప్కిన్ని పరుచుకొని కింది భాగాన ఇలా మీడియం వరకు ఈ నాప్కిన్ని మధ్యలోకి పరుచుకోవాలి. మిషన్ సహాయంతో కానీ లేదా ఇలా చేతి సహాయంతో మనము రెండు చివర్లు కూడా స్టిచ్చింగ్ వేసుకోవటం, అలాగే మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదండి, నేను ముందుగానే ఇలా చేతి సహాయంతో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాను. బెడ్రూమ్లో మనము ఇలా బెడ్ కింద ఈ నాప్కిన్ని పెట్టేస్తామనుకోండి, పక్కన సెల్ఫ్లు కానీ ఏవైనా మనకి అందుబాటులో లేనప్పుడు సెల్ ఫోన్ని కానీ ట్యాబ్లెట్స్ని, జండు బామ్ని, స్పెడ్స్ని మనము అన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న దాంట్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, ప్రతిసారి మనము మంచం దిగాల్సిన అవసరం లేకుండానే ఇలా నాప్కిన్లో పెట్టేసామనుకోండి, ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ట్యాబ్లెట్స్ని పెట్టేసామనుకోండి, రాత్రిపూట వేసుకోవాల్సినవి కూడా గుర్తుకుంటాయి కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి పగిలిపోయిన ఎగ్ ట్రే ఉందనుకోండి, వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఎన్నో ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా ఎగ్ ట్రేలో మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసామనుకోండి, లైన్స్ కానీ కింద పడకుండా ఇలా నీట్గా ఉంటాయి. క్లీన్ చేసిన వెంటనే ఈ ఎగ్ ట్రేలో పెట్టేసామనుకోండి, వాటర్ కూడా ఈ హోల్స్లో నుంచి బయటకి వెళ్ళిపోతాయి. ఇలా ఎగ్ ట్రేలో మనము ఎన్నైనా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వస్తాయి కదండి, మధ్యలో మనము పిల్లల నోట్బుక్లు ఉంటాయి కదా, పైన అట్టముక్క మందంగా ఉంటుంది, దాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా గదులలాగా సపరేట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దానిలో టిటాక్ పిన్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్, మామూలు పిన్స్, కీ చైన్స్, డైలీగా వేసుకునే కమ్మలు, గొలుసులు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మనము ఇలా కార్డ్బోర్డ్ లో వేసుకున్నాం అనుకోండి, బయటికి అన్ని కనబడతాయి. ఏది కావాలన్నా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక్క కార్డ్బోర్డ్ ఉంటే అన్నిటినీ కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఒక ప్యాన్లో వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడి చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే తడి అనేది పోతుంది కాబట్టి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తొందరగా రావాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన వేలు నొప్పి పెట్టకుండా ఉండాలంటే ఇలా మధ్యలోకి నైఫ్తో ఘాటు పెట్టుకొని అప్పుడు ఈ పొట్టు తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా క్షణాల్లో ఎన్నైనా తీసేయొచ్చు. వైపర్ ఉంటుంది కదండి, ఈ వైపర్ని తీసుకొని రెండు వైపులా కూడా వేస్ట్గా ఉన్న సాక్స్లను వేసిన తర్వాత స్టిక్ని పెట్టేసి
ఇలా ఫ్లోర్ పైన పడ్డ గట్టిగా ఉన్న మరకలను మనము మాప్తో క్లీన్ చేయలేనప్పుడు ఈ వైపర్ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. ప్రతిసారి మాప్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, అది ఆరడానికి టైం తీసుకుంటుంది కదా. ఇలా 2 సాక్సులతో కూడా ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వచ్చినప్పుడు మనము వేస్ట్ అని పడేయకుండా పాత టీషర్ట్ ఉంటుంది కదండి, ఆ టీషర్ట్ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి. ఈ కార్డ్బోర్డ్లో పిల్లలకి సంబంధించిన ఇన్నర్స్ ఉంటాయి కదండి, ఇలా చిన్న చిన్న ఇన్నర్స్ అన్నిటినీ కూడా ఈ కార్డ్బోర్డ్లో పెట్టేసామనుకోండి, కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఈ కార్డ్బోర్డ్లో నుంచి ఈజీగా తీసుకోగలుగుతారు. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇంట్లో ఎలాంటి వైర్లైనా సరేనండి, ఇలా రౌండ్గా మడత పెట్టేసి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చిన్న పీస్గా కట్ చేసి ఈ వైర్కి పెట్టేసామనుకోండి, ఆ వైర్లు అనేవి మనకి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. చిన్న పిల్లలది కానీ మనది కానీ హెయిర్ అనేది ఇలా చాలా పల్చగా తక్కువగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ పండగలకి మనము హెయిర్ ఒత్తుగా దృఢంగా కనపడాలంటే ఒక ఫ్లక్కర్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మా పాప హెయిర్ ఎలా ఉందో చూపిస్తానండి, ఆ తర్వాత దృఢంగా ఒత్తుగా కనబడుతుంది. ఇలాంటి సౌరాలు ఉంటాయి కదండి, ఈ సౌరం పైన మనము ఇలా ఫ్లక్కర్ ని పెట్టేసి ఈ హెయిర్ మధ్య భాగంలో ఈ ఫ్లక్కర్ సహాయంతో మనము ఈ సౌరాన్ని పెట్టేసేయాలి. ఇక్కడ సౌరం అనేది పల్చగా ఉందండి, ఇంకా మందంగా ఉంటే హెయిర్ అనేది ఇంకా ఒత్తుగా కనబడుతుంది. చూసారు కదండి, ఇలా మధ్య భాగంలో పెట్టేసిన తర్వాత మనము హెయిర్ అంతా కూడా ఇలా పైనుంచి కవర్ చేస్తూ హెయిర్ బ్యాండ్ని కానీ క్లిప్ను కానీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సౌరాన్ని ఇలా పైనకు మలుచుకున్నాం అనుకోండి, హెయిర్ అనేది ఇలా ఒత్తుగా కనబడుతుంది. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి ఇలా హెయిర్ బ్యాండ్ కానీ క్లిప్ను కానీ పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, నేను సౌరం పెట్టినట్టు ఎవ్వరికి కూడా కనిపించదండి. ఆ హెయిర్కి ఈ హెయిర్కి చాలా తేడా కనబడుతుంది. కానీ ఇలా మధ్యలో పెట్టేసామనుకోండి, మన హెయిర్ అనేది ఇలా రియల్గానే ఉంటుంది. అప్పుడు హెయిర్ కూడా చాలా ఒత్తుగా దృఢంగా ఉంటుంది. ఇలా మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి ఎక్కడికైనా ఇలా హెయిర్ వేసుకోవాలనుకుంటే ఇలా అందంగా వేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ని మనము ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలా ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే మనము క్లీన్ చేసుకోలేకపోతాము. అయితే కొద్దిగా క్లీనింగ్ ప్లస్ కానీ ఏదైనా షాంపూని కొన్ని వాటర్లో కలిపేసి వేస్ట్గా ఉన్న ఇలాంటి బ్రష్ను తీసుకొని మనము ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అవి నీట్గా ఉంటాయి. స్క్రబ్బర్తో అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోలేమండి. ఇలా చిన్న చిన్న గ్యాప్లో కూడా ఇలాంటి బ్రష్తో మనము ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఆన్ ఆఫ్ బటన్లను మీరు బయటకి తీసి కూడా లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నేను పూర్తిగా క్లీన్ చేసుకున్నాక వాటర్తో కాకుండా ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఆన్ ఆఫ్ బటన్లు అనేవి గ్యాస్ స్టవ్తో పాటు ఇవి కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. అయితే మనము ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బటన్స్ అనేవి ఇలా తిరుగుతూ ఉంటాయండి, చేత్తో తాకినప్పుడు ఇవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా గ్యాస్ని ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతున్నాయో. మరొక యూస్ఫుల్ టిప్, హ్యాండ్ బ్యాగ్ కానీ పిల్లల స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా జిప్స్ అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతూ ఉంటాయి. ఇలా గట్టిగా స్ట్రక్ అవుతున్నప్పుడు మనము లాగేసామనుకోండి, జిప్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇంట్లో ఇలాంటి లిప్ బామ్ని కానీ వ్యాజ్లైన్ ఉంటుంది కదా, వ్యాజ్లైన్ని కొద్దిగా ఇలా జిప్ పైన అప్లై చేసామనుకోండి, అప్పుడు స్మూత్గా పనిచేస్తాయి. జిప్ అనేది అస్సలు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉండదు. 1 రూపీ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఏ కంపెనీదైనా తీసుకున్నాక ఇలా మనము పిన్తో లోపటి వరకు చిన్న చిన్న హోల్స్ అనేవి అక్కడక్కడ చేసుకోవాలి. లేదా ఇలా ప్యాకెట్ని కొద్దిగా పైన కట్ చేసినా పర్వాలేదు. ఇలా రెండిట్లో ఏదో ఒకటి చేసుకున్నాక బాత్రూమ్ ఉంటుంది కదండి, బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్లో మనము ఈ షాంపూ ప్యాకెట్ని వేసేయాలి. ఇలా వేయడం వలన ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసినప్పుడు మంచి సువాసనతో పాటు బాత్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఈ వర్షాకాలంలో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఇలాంటి సీజర్స్ని మనము స్టిచ్చింగ్ చేయడానికి ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఈ సీజర్ని యూజ్ చేసినప్పుడు గట్టిగా అయిపోయి మనకి ఏ క్లాతులు కూడా కట్ కాకుండా ఉంటాయి.
ఇలా స్క్రూ మధ్యలో మనము కొద్దిగా కొబ్బరి నూనెను వేసి ఇలా గ్యాప్లో కూడా కొబ్బరి నూనెను వేసేసామనుకోండి, అప్పుడు ఈ సీజర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నార్మల్గానే పనిచేస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. మనము ఇలా సరుకులను తెచ్చుకున్నాక గోధుమ పిండిని ఏదైనా ఇలా స్టీల్ బాక్స్లో వేసేసుకుంటాం. ఒక్కొక్కసారి ఈ గోధుమ పిండిలో పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా వాడుకోవాలంటే మన ఇంట్లో ఉండే ఇలాంటి సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ను కొద్దిగా మనము ఈ గోధుమ పిండిలో కలిపేసామనుకోండి, అప్పుడు పురుగు పట్టే అవకాశం అనేది ఉండదు. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, మనము ఇలా ఎగ్స్ని ఉడికించుకున్నాక ఆ బౌల్ అనేది ఇలా తెల్లగా మారిపోతుంది. అయితే దీంట్లో కొద్దిగా హాట్ వాటర్ని వేసి వాడేసిన నిమ్మకాయను కానీ లేదా ఇలా హాఫ్ కట్ చేసిన నిమ్మకాయ రసాన్ని వేసేసి అందులో ఉంచేసామనుకోండి, తర్వాత ఈ బౌల్ అనేది మనం క్లీన్ చేసుకున్నాక చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. అంతేకాకుండా మనం కర్రీ చేసుకున్నప్పుడు ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్స్ కానీ థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇలా ఈ రింగ్ని మనము నైఫ్తో బయటకు తీసేయాలి. ఈ రింగ్కి మన ఇంట్లో ఉండే పిన్స్ ఉంటాయి కదండి, శారీ పిన్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న పిన్స్ అనేవి మనము ఎక్కడ పడేస్తే అక్కడ పెట్టేసామనుకోండి, వెతకడం చాలా కష్టమవుతుంది. ఇలా వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్ రింగ్కి పెట్టేసామనుకోండి, మనము ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి రింగిని మనము హ్యాండ్ బ్యాగ్లో వేసినా కూడా ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఇలా డైరెక్ట్గా మనము ఈ రింగ్ సహాయంతో తీసుకోవచ్చు. ఏదైనా ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని తీసుకొని క్యాప్ను తీసేసిన తర్వాత బాగా వేడి చేసిన నైఫ్ని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత క్యాండిల్ సహాయంతో ఏదైనా మేకును తీసుకొని దానిని కూడా బాగా వేడి చేసి ఇలా కట్ చేసిన హాఫ్ భాగానికి రెండు సైడ్లో కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కట్ చేసిన హాఫ్ భాగానికి ఇలా మేకుతో టూ సైడ్స్ కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ హోల్స్ అనేవి చేసుకున్న తర్వాత మరో సైడ్ కూడా ఉంది కదండి, దానికి కూడా సేమ్గా ఇలాగే ఈ బాటిల్ చివరి భాగాన టూ సైడ్స్ కూడా హోల్స్ చేసుకోవాలి. బాటిల్ మొత్తం హోల్స్ చేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఇలాంటి పుల్లల చీపురు ఉంటుంది కదండి, దానినైనా తీసుకోవచ్చు, లేదా జ్యూసులు తాగే స్ట్రాలు ఉంటాయి కదండి, వాటినైనా కూడా తీసుకోవచ్చు. ఈ స్టిక్స్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనం హోల్స్ చేసిన వాటిలో పెట్టేసుకొని ఎక్కువైన దానిని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా బాటిల్ మొత్తాన్ని కూడా మనము ఎన్ని హోల్స్ ఉంటే అన్ని హోల్స్లో స్ట్రాలను కానీ లేదా ఇలా ఈతల చీపురు పుల్లలను కానీ పెట్టుకోవాలి. 5 నుంచి 6 వరకు స్ట్రాలను అలాగే ఇలాంటి స్టిక్స్ అనేవి మనకి 4 నుంచి 5 వరకు యూజ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వాటర్ బాటిల్ మొత్తాన్ని కూడా ఇలా ఈ స్టిక్స్ అన్నిటిని కూడా పెట్టేసుకోవాలి. ఇంట్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కానీ లేదా మామూలుగా మనము ఏవైనా బట్టలను స్టిచ్చింగ్ చేయడానికి ఇలాంటి దారప్రీలను కానీ సిల్క్ దారప్రీలు ఉంటాయి కదండి, వేటినైనా సరేనండి, ఇలా మనము హోల్ చేసిన స్టిక్లో ఈ దారప్రీల్ని పెట్టేసి అందులో పెట్టేసామనుకోండి, ఎన్ని దారప్రీలైనా ఇలా వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్లో పెట్టేసుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒక దారప్రీలను ఇలా స్టిక్లో పెట్టేసి వాటర్ బాటిల్లో పెట్టేసుకున్నామనుకోండి, మనకి దారప్రీలు అనేవి తీసుకోవడానికి కానీ పెట్టడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, దారప్రీలన్నీ ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ మేకును వేడి చేసి ఈ దారప్రీలకు స్ట్రేట్గా మరొక చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఇలా మిడిల్లో మాత్రమే చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బాటిల్ మొత్తానికి కూడా ఇలా మిడిల్లో మనము ఈ రీల్స్ని ఎక్కడైతే పెట్టామో దానికి స్ట్రేట్గా ఇలా రెండు సైడ్లో కూడా మనము ఈ హోల్స్ని చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ స్టిక్స్ ఎక్కువైన భాగాన్ని ఇలా సీజర్తో కానీ చేత్తో కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు.
మేకు సహాయంతో ఇలా దారపు రీలకు స్ట్రైట్గా హోల్డ్ చేసుకున్నాం కదండి. దాంట్లో నుంచి ఈ దారపు చివరి కొన భాగాన్ని ఇందులో నుంచి తీసేయాలి. ఇలా చేయడం వలన దారపు రీల్స్ అనేవి చిక్కుబడిపోకుండా మనకి ఏ దారం కావాలన్నా ఆ దారాన్ని ఇలా ఈజీగా తీసుకోవచ్చు. వీటన్నిటిని మనము ఏదైనా ఒకే బాక్స్లో వేసామనుకోండి, దారపు రీల్స్ అనేవి అన్నీ చిక్కుబడిపోయి దారం అనేది వేస్ట్ అయిపోతుంది. ఇలా దారాలు వేస్ట్ కాకుండా ఉండాలన్నా, మన పని అనేది ఈజీగా చేసుకోవాలన్నా ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మన ఇంట్లో ఎన్నో రకాల వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి. దాంట్లో ఇలా ఒక బాటిల్ని తీసుకొని ఈ టిప్ని ఫాలో అవ్వండి. అయిపోయిన పౌడర్ బాక్సులు ఉంటాయి కదండి. అయితే దీని యొక్క క్యాప్ను ఇలా సీజర్తో కానీ నైఫ్తో కానీ గట్టిగా తీసామనుకోండి, ఆ క్యాప్ అనేది వచ్చేస్తుంది. ముందుగా వాటర్తో దీన్ని క్లీన్ చేసిన తర్వాత పైన ఉన్న కవర్ని తీసేసి దీంట్లో పూర్తిగా వాటర్ని నింపేసేయండి. దీనికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము సమ్మర్ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది కదండి. ఇలా ప్రతి ఒక్క ఆకును కూడా తడిపే విధంగా ఇలా మనం వాటర్ని వేసామనుకోండి, చెట్లు అనేవి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క క్యాప్కి చిన్న చిన్న హోల్స్ చేయటం కంటే ఇంట్లో ఇలా అయిపోయిన పౌడర్ బాక్స్ని యూజ్ చేసామనుకోండి, మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని టిష్యూ పేపర్లో వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన్ని ఇలా పూర్తిగా మలిచేసుకొని అది ఊడిపోకుండా ఉండటానికి 2 రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇలా వేసిన టిష్యూ పేపర్ పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని కొద్దిగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ యొక్క రబ్బర్ ఉంటుంది కదండి, దాని లోపల చాలా మురికి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో క్లీన్ చేయడానికి ఎలాంటివి వాడకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్తో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ టిష్యూ పేపర్కి కానీ స్టిక్కర్ ప్యాకెట్కి వచ్చేస్తుంది. తర్వాత మిగిలిపోయిన టిష్యూ పేపర్తో ఈ ఫ్రిడ్జ్ రబ్బర్ని మొత్తం క్లీన్ చేసామనుకోండి, ఈ రబ్బర్లో ఎక్కడ కూడా డస్ట్ అనేది అస్సలకే కనిపించదు. అప్పుడు ఫ్రిడ్జ్ డోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది.